ఫ్రెండ్స్ అన్నారు మీ వాయిస్లో ఆ పాట బాగుంది, అమ్మాయి వాయిస్లో తేలిగ్గా అనిపిస్తుందని. ఒక్కసారి మా అందరి కోసం మీరు ఆ పాట పాడండి. మా ఇద్దరికి కంపేర్ చేయడం కోసం అయితే వాడను. కంపేర్ కాదు సార్, వినాలి మీ వాయిస్ కూడా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ల నిండు దీవెన, కురిసేవాన చినుకులకి. దీంట్లో నాకు బాగా నచ్చింది ఒక చరణం చెప్తాను. నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయం అమ్మా, చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అద్భుతం సార్, నిజంగా ఇది నాకు బాగా నచ్చిన చరణం ఈ పాట. చాలా బాగుంది నిజంగా, అద్భుతంగా ఉన్నాయి ఆ పదాలు. అసలు సూపర్, నిజంగా చెప్పడానికి అసలు మాటలు ఏముంటాయి సార్ ఇంత అద్భుతమైన పదాలు పాటల రూపంలో విన్న తర్వాత. జాన్వి గారు, 1 month మీరు ప్రాక్టీసింగ్ టైం ఇక్కడే ఉన్నారు, 1 monthకి పైగానే ఇందాక సార్ చెప్పారు. ప్రాక్టీస్ టైంలో నిజంగా మీరు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఓన్లీ ప్రాక్టీస్ కోసమే వచ్చారా, అవన్నీ ఒక్కసారి మాతో షేర్ చేసుకోండి. చెప్పాలి, ఎలా చెప్పాలా? తెలుగులో చెప్పాలి. తెలుగులో చెప్పు, స్పష్టంగా చెప్పు. ఈమె ఆఫీస్లో ఉండేది, మా ఆఫీస్లోనే ఉండేది. ఓకే. ఈమెను ఒక్కదాన్నే వదిలేసేది. మేము ఎవ్వరూ ఉండకపోయేది ఆఫీస్లో. కింద మా ఆఫీస్ కిందనే ఓనర్స్ ఉంటారు, భోజిరెడ్డి గారు అని, చాలా మంచి వ్యక్తి అంకుల్. వాళ్ళు మా కిందనే ఉంటారు కాబట్టి ఫుల్ సెక్యూరిటీ. పైన పెంట్ హౌస్, మా ఆఫీస్ ఒక ఆశ్రమం లాగా ఉంటుంది. మంచి నిజంగా చెట్లు వీళ్ళు పైన అంతా పీస్ఫుల్గా వింటేజ్ కల్చర్ ఉంటుంది. ఏమైనా దాంట్లో ఇడిచిపెట్టి పోయేది. మేము ఉన్నంతసేపు అందరం టీం అంతా ఉండేది, టీం ఉన్నంతసేపు పండుగలా ఉండేది. ఆ తర్వాత ఏమైనా ఒక్కదాన్ని వదిలిపెట్టి వచ్చేది. అడిగేది మేము నైట్ ఒకదాన్ని, పర్లేదు అని, చెలేగా సార్ ఉంటాను సార్, చెలేగా సార్ అని. ఈమె చెలేగా 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 అని ఏ విషయాన్నైనా చెలేగా సార్ అన్న వల్ల చెలేగా అనే వర్డ్ మీద కూడా పాట రాసినాం. నెక్స్ట్ ఆ పాట కూడా అదే పాట పాడిస్తున్నాం నెక్స్ట్ ఈమెతో. ఛానల్లో ఈ పాట చేస్తాం మళ్ళీ నెక్స్ట్. ఈమెను ఒక్కతి ఉంటుంది పాపం, బోర్ కొడుతుందని ఒక 4 రోజులు ఈమెను టార్చర్ చేసిన తర్వాత 5వ రోజు క్రికెట్ గ్రౌండ్కి తీసుకుపోయేది. క్రికెట్ ఆడేది మేము టీం అంతా కలిసి. ఓకే, మంచి చిల్లయ్యారు. క్రికెట్ ఆడేది అందరం, అక్కడనే క్రికెట్ ఆడేది. అయ్యప్ప సొసైటీలో నెట్ క్రికెట్ అందరం. ఈమె బౌలింగ్ చేసేది, బ్యాటింగ్ చేసేది, ఫీల్డింగ్ చేసేది. అట్లా మా కొంచెం ఈమెకు అట్మాస్ఫియర్ చేంజ్ చేసి మా ఆఫీస్ అట్మాస్ఫియర్ నుంచి బయటికి తీసుకుపోయేది. ఈమెను చాలా హ్యాపీగా ఉంచాలి కొద్దిసేపు అని చెప్పి అందరం ఉండాలి కదా. 24/7 ఉండలేము ఏమవుతుంది. ఏమో ప్రాక్టీస్లో ఉండదు, ఆమె డ్యూటీలో ఆమె ఉండదు, మా పనిలో మేము ఉండాలి కదా. నా పనులు నేను చేసుకోవడానికి బయటికి పోయేది. పాపం ఒక్కతి ఉంటుంది కదా అని చెప్పి మా టీం అందరిని పిలిచి అక్కడ కూర్చొని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి ఈమెతో పాటలు పాడించుకొని విని, మేము కొన్ని పాటలు పాడి వినబెట్టి, క్రికెట్ ఆడి అక్కడ ఏదో ఫుడ్ తెప్పించుకొని తిని అట్లా టైం స్పెండ్ చేసేది. చాలా ఒంటరిగా ఒక్కతే ఉన్నది. మాకు ఆ విషయం మస్తు నచ్చింది. ఈమె ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే విపరీతంగా టార్చర్ చేస్తారు మమ్మల్ని. కానీ చాలా ఓపికగా కూర్చున్నది, ఓపికగా ఉన్నది. నేను ఒక 20 days కంటిన్యూగా ఆఫీస్ వైపు పోలేదు. ఫోన్ ఏదున్నా ఫోన్లో మెసేజ్. మళ్ళీ మా ఇద్దరికి నాకు హిందీ రాదు, నాకు తెలుగు రాదు. మస్తుండేది ఈమెతో టైం. అసలు ఆ చాట్ అంతా పోయింది కానీ నా ఫోన్ ఫార్మేట్ అయ్యి ఘోరమైన కామెడీ ఉండేది. మంచి మెమరీస్ గ్యాదర్ చేసుకున్నారు సార్ అయితే. ఘోరమైన కామెడీ. ఓకే.